మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అన్వర్ హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మంచి మంచి టెక్నిక్స్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ విజువలైజేషన్ అఫర్మేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు మీరు నాకు వీడియోస్ చాలా విన్నారు, బట్ ఇక్కడ నుంచి ఇవ్వబోయే ప్రతి వీడియో కూడా సైంటిఫిక్గా స్పిరిచువల్గా నేను ఇస్తాను. అంటే ప్రతి వీడియో ఫాలో అవ్వండి, మీరు నోట్స్ రాసుకోండి, దాన్ని సీరియస్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకు చాలా కాల్స్ వస్తున్నాయి సార్, మెసేజ్లు వస్తున్నాయి సార్, మేము చాలా సక్సెస్ అయ్యాం, డబ్బు సంపాదించాం, అంటే స్ట్రక్ అయిన మనీ వచ్చాయి, మా అమ్మాయికి పెళ్ళయింది. ఇలా చాలా మంది గుర్తుపెట్టారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ ఫర్ మనీ అనుకుంటారు. మనీ కాదు, లైఫ్లో ఏం కావాలన్నా దాన్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఏది కావాలన్నా నా దగ్గరికి రండి, నేను మళ్ళీ ఒకటే అడుగుతానండి, టెల్ మీ వాట్ యూ వాంట్, ఐ విల్ టెల్ యూ హౌ టు గెట్ ఇట్. టెల్ మీ వాట్ యూ వాంట్, మీకు ఏది కావాలో నాకు చెప్పండి, నేను దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి నేను చెప్తా. సో అది లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ వేస్ ఉంటాయండి. ఇది కాకపోతే ప్లాన్ ఏ, కాకపోతే ప్లాన్ బి రెడీగా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఈ టెక్నిక్ కాకపోతే ఆ టెక్నిక్ మీరు కరెక్ట్గా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సిన్సియర్గా సీరియస్గా తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవచ్చు. 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో 2 yearsలో మీరు ఎంత సాధించాలనుకున్నారో నేను మళ్ళీ చెప్తున్నా, నా క్లాసెస్కి రండి, నేను చెప్పే టెక్నిక్తో 1 yearలో మీరు సక్సెస్ కొట్టవచ్చు. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్ అని అంటే, అది లా ఆఫ్ అట్రాక్షన్కి ఉన్న పవర్. అది ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయే వెరీ పవర్ఫుల్ వీడియో. ఈ వీడియో మీ ఫ్యామిలీలో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి టెక్నిక్ ఈ వీడియోస్ పంపించండి, చాలా ఉపయోగపడతాయి. ఏంటంటే 3 tips టు మేనిఫెస్ట్. అంటే చాలా మంది అంటారు కదండి, 3 కాలాల పాటు చల్లగా ఉండు అంటే ఇలా అంటుంటారు. సో ఈ 3 tips ఫాలో అయితే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఏంటి 3 tips పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. ఈ వీడియో వెరీ వెరీ సూపర్ పవర్ఫుల్ వీడియో అవుతుంది, చూడండి కావాలంటే. సో ఏంటి టిప్ నెంబర్ 1, ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్తే అంటే మనీ కౌంటింగ్ మిషన్ దగ్గర ఒక తాబేలు ఉంటుంది. జనరల్గా మనకి మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ అనమాట. మనీ కౌంటర్ దగ్గర తాబేలు ఉంటుంది. ఎందుకు తాబేలు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంట్లో, అది కూడా ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలంటే జాగ్రత్తగా ఉండండి. నార్త్ వెస్ట్, మీ మొబైల్లో ఒక కంపాస్ డౌన్లోడ్ చేసుకుని, ప్రతి ఒక్కరి మొబైల్లో కంపాస్ కంపల్సరీగా ఉండాలండి. కంపాస్ మస్ట్గా, నా మొబైల్లో కూడా కంపాస్ ఉంటుంది. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనం ఏం చేయాలంటే ఈ తాబేలు పెట్టుకోవాలి. ఓకే, ఎందుకు తాబేలు నేను చెప్తాను. ఒక సెలబ్రిటీ ఈరోజు ఒక ఇండియాలో టాప్ మోస్ట్ ప్లేయర్, అందరికి వెరీ ఫేమస్. సో అతని యొక్క వైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ మదర్ చేశారు, అది మిరాకిల్ జరిగింది. నేను సైంటిఫిక్గా చూపిస్తాను. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. తాబేలు ఎందుకు పెట్టాలి? నాకు కూడా ఫస్ట్ డౌట్ వచ్చింది, చాలా ఉన్నాయి కదా, తాబేలు ఎందుకు పెట్టాలంటే ఈ భూమి మీద ఎక్కువ కాలం బతికే జీవి తాబేలు. 300 సంవత్సరాలు బతుకుతుంది అనమాట. ఏ జీవికి అంత భగవంతుడు అంత వరం ఇవ్వలేదు, తాబేలు అనమాట. తాబేలు ఎప్పుడు చూడండి కూల్గా రిలాక్స్గా ఉంటుంది అనమాట, రిలాక్స్గా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతుంది. అందువల్ల నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనం ఈ తాబేలు కానీ పెట్టుకుంటే, సో పెట్టుకుని ఏం చేయాలి? ఉంచకూడదు అంటే చూడండి, కీప్ ఎట్ టెల్, మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ రాసి ఆ తాబేలు కింద పెట్టాలి. పెడితే 100% జరుగుతుంది. ఊరుకోండి సార్, జోకులు వేస్తారని మీకు అనిపించవచ్చు, నేను అందుకే నాకు తెలిసి ఎగ్జాంపుల్ సహా వచ్చాను. సో ఒక సెలబ్రిటీని చూపిస్తానండి. సో మీకు తెలిసి ముంబై అంటే జనరల్గా మనకి బాలీవుడ్లో యాష్ రాజ్ ఫిల్మ్స్ అంటే వెరీ ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. సో మీకు తెలుసు ఈరోజు విరాట్ కోహ్లీ వైఫ్, సో అనుష్క శర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్, ఈ వీడియోలో క్లియర్గా యూట్యూబ్లో కూడా వీడియో చాలా వైరల్ అవుతుంది. వీళ్ళ మదరు అంటే నా కూతురు యాష్ రాజ్ ఫిల్మ్స్లో నటించాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని రాసి ఆ తాబేలు కింద పెట్టారండి. తాబేల్లో పెట్టారు. తాబేలు కింద పెడితే ఏమైందంటే ఈవిడ హీరోయిన్ అయిన తర్వాత వాళ్ళ మదర్ తీసుకొచ్చి చూపించారనమాట. దేన్ని? ఈ తాబేలు దీన్ని. ఓకే, ఇగో నువ్వు హీరోయిన్ అవ్వాలని నేను రాసి ఈ తాబేల్లో పెట్టాను అని చెప్పేసానంటే, ఆవిడ డైరెక్ట్గా అనుష్క శర్మ ఏదైతే ఉందో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, లా ఆఫ్ అట్రాక్షన్ అంత పవర్ఫుల్. సెలబ్రిటీస్ కూడా నమ్ముతున్నారండి లా ఆఫ్ అట్రాక్షన్. కావాలంటే ఒక్కసారి మీరు యూట్యూబ్లో సెలబ్రిటీస్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎంతమంది ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్, రీసెంట్గా రామ్ చరణ్ గారు అతను కూడా చెప్పారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంటుందని చెప్పేసి, అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయిందండి. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు కాంపిటీషన్ మామూలుగా ఉంది, ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్. ఒకప్పుడు మన ఫాదర్ టైంలో ఉద్యోగాలు పిలిచి మరి రండి అని ఉద్యోగులు ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి అసలు, అంటే ఒక్కొక్క పోస్ట్కి కొన్ని వేల మంది కాదు లక్షల్లో పోటీ పడుతున్నారు. సో ఈ టైంలో మనం టెక్నిక్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో అంటే సెలబ్రిటీస్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్, అది కూడా తాబేల్ ఈ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. సో మీరు కూడా చేయండి, ఆ డైరెక్షన్లో పెట్టి మీరు విష్ రాసి ఆ తాబేల్ కింద పెట్టచ్చు, పెడితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకొకటి టిప్ నెంబర్ 2, ఇది చెప్పే ముందు ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళు సక్సెస్ అవ్వడం కారణం చెప్తానండి. నేను పీపుల్ని చాలామంది అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పుస్తకాలు చదవరు, ఏమి నేర్చుకోరు, కానీ చెప్తే మళ్ళీ వినరు అని చెప్పేసి. అంటే ఎవరికో ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం ఏంటంటే, ఏదైనా కొత్త టెక్నిక్ చెప్పేటప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే, ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే మీరు దాన్ని బలంగా నమ్మట్లేదండి. దయచేసి మళ్ళీ మీకు చెప్తున్నాను,
మనకు తెలిసిందే మనకు నాలెడ్జ్ అని ఎప్పుడు అనుకోవద్దండి. చాలా ప్రపంచంలో ఈ టెక్నిక్ ఒకసారి అప్లై చేసి చూడండి, మీ లైఫ్లో మిరాకిల్ జరుగుతుంది గ్యారంటీగా. మీరు నిజంగా ఈ టెక్నిక్ అప్లై చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐ అప్లై దిస్ టెక్నిక్ అని పెట్టండి. టిప్ నెంబర్ 2, ఇక్కడ ఇందాక చెప్పాను ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినప్పుడు మీరు మంచి కంపాస్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో యాప్. సో మళ్ళీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనం ఏం చేయాలంటే మీరు దేన్నైతే మీరు ఆఫీస్ రూమ్ అయితే ఉందో, మీ ఆఫీస్ రూమ్ మీద ఏదైతే ఉందో నార్త్ వెస్ట్ డైరెక్షన్ చూసుకోండి ఒకసారి. ఆ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మీరు దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారో ఒక పిక్చర్ని డౌన్లోడ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కార్ కొనాలనుకుంటున్నారు, ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఆ ఇల్లుని లేదా కార్ని ఆ పిక్చర్ని నార్త్ వెస్ట్ డైరెక్షన్ జస్ట్ స్టిక్ చేసి చూస్తూ ఉండండి అంతే, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో. సో ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంటే ప్రతిదీ ఎనర్జీయే. నార్త్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఈస్ట్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఇలా రకరకాల డైరెక్షన్స్కి. అందుకే చాలామంది అంటారు చూడండి, అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా ఈశాన్యంలోనే ఇలా వంటగది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలని. అంటే ఆ డైరెక్షన్కి అంత పవర్ ఉంటుందండి. తల కూడా ఎటుపక్క మనకు అందరికీ తెలుసు ఎటుపక్క తల పెట్టి పడుకోవాలని. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇవి చాలా పవర్ఫుల్. సో మనం దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా ఆ పిక్చర్ జస్ట్ అక్కడ పెట్టడం అంతే. దిస్ ఇస్ టిప్ నెంబర్ 2. సో ఇంకా తీసుకుంటే అండి ఇంకోటి టిప్ నెంబర్ 3 వెరీ వెరీ పవర్ఫుల్. ఇదేంటంటే ఒక బ్లూ కలర్ క్యాండిల్ తీసుకోండి. బ్లూ కలర్ క్యాండిల్ తీసుకోండి. దీన్ని ఏం చేయాలంటే బ్లూ కలర్ క్యాండిల్ తీసుకొని, ఏంటి సార్ బ్లూ కలర్ క్యాండిలే ఎందుకు తీసుకోవాలంటే, బ్లూ కలర్ మనకి థ్రోట్ చక్ర. మనం జనరల్గా నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో 7 చక్రాస్ చెప్తాను. 7 చక్రాస్లో ఒక మాటలే మూటలండి. ఈరోజు ప్రపంచంలో ఎవరైతే అద్భుతంగా మాట్లాడగలుగుతారో వాళ్ళు అవతల వ్యక్తిని కన్విన్స్ చేయగలరు. మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తే అంత డబ్బులు ఈ ప్రపంచంలో మీకు గుర్తుపెట్టుకున్న హయ్యెస్ట్, నేను మళ్ళీ చెప్తానండి, హయ్యెస్ట్ ఇన్కమ్ డ్రా చేస్తుంది కానీ శాలరీ కానీ మనీ కానీ ఓన్లీ సేల్స్ పీపుల్ మాత్రమే. సేల్స్లో అంత డబ్బు ఉందండి, సేల్స్లో అనమాట. అందుకే ప్రపంచంలో ఎవరైతే సేల్స్ చేస్తారో వాళ్ళకి అంత ఎక్కువ శాలరీస్ ఉంటాయి అనమాట. అందుకే చూడండి, చాలా మీరు పెద్ద తీసుకుంటుంటే ఇప్పుడు యాపిల్ కంపెనీ సీఈఓకి వీళ్ళందరికీ ఎందుకు అంత శాలరీస్ అంటే టాప్ మోస్ట్ సేల్స్ వాళ్ళు చేయగలరు. సో నేను చెప్పేది ఏంటంటే మీ థ్రోట్ చక్ర ఏదైతే ఉందో థ్రోట్ చక్ర బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఏం చేయాలంటే బ్లూ కలర్ క్యాండిల్ వెలిగించుకొని మనం ఏం చేయాలంటే మన ఇంటెన్షన్ చెప్పాలండి. అప్పుడు ఏమవుతుందంటే థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది అనమాట. దీని గురించి నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి చక్ర ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ చెప్తాను, సెషన్సే అంత అద్భుతంగా చెప్తాను. ఇక్కడ నేను ఓన్లీ టిప్ మాత్రమే ఇస్తున్నాను. అయితే ఏం చేయాలి, బ్లూ కలర్ క్యాండిల్ తీసుకొని, సో కొన్ని ఆయిల్స్ ఉంటాయి. మనం ఇందాక కూడా నేను మీకు రిస్ట్ మీద ప్లే చేశాను సార్. అవును ఆరోమేటిక్ ఆయిల్స్ అంటారు అనమాట. ఆరోమేటిక్ ఆయిల్స్ ఏం చేస్తారంటే ఫస్ట్లో మీరు ఎప్పుడైనా ఒక పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళండి, అక్కడ మంచి పర్ఫ్యూమ్స్ వదులుతారు అన్నమాట. ఇప్పుడు అంతా కూడా కార్నర్స్లో మంచి పర్ఫ్యూమ్స్ పెడుతున్నారు. మీరు ఎక్కడికైనా చూస్తే అంటే ఏమవుతుందంటే అన్నిటికన్నా మనిషిని రిలాక్స్ ఎక్కువ చేసేది లెవెండర్ ఆయిల్. మీకు ఎక్కడైనా దొరుకుతుంది. లెవెండర్ ఆయిల్ని మనం పడుకునే బెడ్రూమ్లో పెట్టుకున్నా కూడా ఆ స్మెల్కి మంచి నిద్ర పడుతుందండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లూ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ క్యాండిల్కి లెవెండర్ ఆర్ యూకలిప్టస్ ఆయిల్ని జస్ట్ మనం అంటే ఏం చేయాలి, అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి ఏమవుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందండి, పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో ఎనర్జీని కూడా ఒక్కసారి నేను చేశానండి. నిజంగా లెవెండర్ ఆయిల్కి అంత పవర్ఫుల్ ఉందా అని చెప్పేసి మనం స్నానం చేసే బకెట్లో కూడా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ లెవెండర్ ఆయిల్ యాడ్ చేసుకుని గోరువెచ్చని వాటర్లో మీరు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మైండ్ ఎంత రిలాక్స్ పీస్ఫుల్గా అయిపోద్ది అంటే అంత రిలాక్స్ అయిపోతుంది. లెవెండర్ ఆయిల్కి అంత పవర్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ దానికి మనం అప్లై చేసి అప్పుడు మనం ఏం చేయాలంటే వెలిగించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇంటెన్షన్, ఒక ఎఫర్మేషన్ చేయాలి. ఆ ఎఫర్మేషన్ ఏం చేయాలో చెప్తాను చూడండి. సో ఏం చేయాలంటే ఐ స్పీక్, జాగ్రత్తగా ఉంది, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎఫర్మేషన్. ఐ స్పీక్ ట్రూత్ విత్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కోటీశ్వరుడు అంటే మీరు అన్నారండి, ఇది మీ మైండ్ వెంటనే నమ్మదు. అప్పులో ఉన్న సడన్గా నేను కోటీశ్వరుడు, నేను లక్షాధికారిని అంటే ఊరికో జోకులేస్తాను, అప్పు కట్టు అని అంటుంటారు. సో కానీ మీరు ఏం చేయాలంటే ఆ టైంలో క్యాండిల్ వెలిగించి ఐ స్పీక్ ట్రూత్ విత్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్, అండ్ ఆ క్యాండిల్ని చూస్తూ ఇలా అనాలి, మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్. చూడండి ఈజీలీ. మీరు పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనే పుస్తకం చదివితే జోసెఫ్ మర్ఫీ అతను ఏం చెప్తారంటే ప్రపంచంలో టాప్ రీసెర్చ్ చేసిన అతను డబ్బుని ఎప్పుడు కూడా నేను కష్టపడి సంపాదిస్తానని చెప్పొద్దండి. కాబట్టి ఆ బుక్ కూడా చదవండి, ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. డబ్బుని కష్టపడి చాలామంది ఎలా అయిపోయారంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదించు అని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అనమాట తెలియకుండానే. సో డబ్బుని ఈజీగా కూడా సంపాదించవచ్చు, గుర్తుపెట్టుకోండి. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఏది ఈ స్టేట్మెంట్, మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్ ఈజీలీ అనేసి. ఎప్పుడైతే ఆ వర్డ్ అనుకుంటూ మనం అనుకుంటామండి, ఆ క్యాండిల్ వెలిగించేటప్పుడు ఈ వర్డ్ అనుకుని పైన ఎఫర్మేషన్ చేస్తే, ఈ ఎఫర్మేషన్ మొత్తం చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. 21 days డైలీగా కానీ మెడిటేషన్ చేస్తే, ఏదండి బ్లూ క్యాండిల్ మెడిటేషన్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే
ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడలేరు. సో మీరు ఎప్పుడైతే థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటారో మనం అద్భుతంగా మాట్లాడగలమండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఫైనల్గా మీరు ఆ క్యాండిల్ వెలిగించుకొని, నేనేం చెప్పానంటే 21 days డైలీ 21 minutes, 21 రోజులు డైలీ ఒక 21 minutes కానీ మనం మెడిటేషన్ చేయాలి. అంటే క్యాండిల్, బ్లూ కలర్ క్యాండిల్ విజువలైజ్ మన ఇంటెన్షన్. అంటే మన ఇంటెన్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇల్లు కొనేసాం, కారు కొనేసాం. ఎందుకనంటే ఎప్పుడైతే మన మనం కళ్ళు మూసుకొని చేస్తుంటామో మన మైండ్కి ఏదైతే ఇమేజ్ వస్తుందో దాన్నే నమ్ముతుందండి. అవును. మైండ్కి ఉన్న పవర్ ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. అందుకని నిద్రపోయే ముందు సడన్గా కళ వచ్చింది అనుకోండి, పడుకున్నామని మనకి తెలుసు, అది కళ అని మనకి తెలుసు, కానీ నిజం నమ్మేస్తాం. మనం టక్కన భయపడతాం, టెన్షన్ పడతాం ఏదైనా కళ వచ్చినప్పుడు. మరి ఎందుకు? మైండ్ ఏంటంటే మన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదేదో ఇమేజ్ చూస్తే దాన్ని నమ్మేస్తుంది అనమాట. అందుకే చాలామంది నిద్రలో కళ నిజం అనుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం డ్రీమ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా క్యాండిల్ ఏం చేయాలంటే మనం కృతజ్ఞత, అంటే వచ్చింది కదా, మనం ఏం చెప్తున్నాం, జరిగిపోయిందని అనుకోమని చెప్తున్నాం. 21 minutes మెడిటేషన్ చేసిన తర్వాత ఆ తర్వాత కళ్ళు తెరిచి ఏం చేయాలంటే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెప్పి దాన్ని క్యాండిల్ అని ఊదేయాలన్నమాట. ఊదితే కష్టాలు కూడా ఊదిసినట్టే. సో ఈ టెక్నిక్, ఈ 3 tips కానీ మీరు ఫాలో అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ ఫాలో 3 tips, 3 tips ఫాలో అవ్వాలండి. 3 tips దయచేసి ఫాలో అవ్వండి, మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, నేను గ్యారంటీ పక్కా. ఆ పాజిటివ్ ఆ బిలీఫ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. చాలా మంచి టెక్నిక్ ఇది. ఎస్ నేవేస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మెయిన్గా అండి నేను చెప్పాను కదా, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఏం చేయాలంటే అది పెట్టుకోవడం, ఆ టార్టైస్ పెట్టుకోవడం. మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలి, మీకు ఒక ₹1,00,000 ఇన్కమ్ కావాలా, 2 lakhs కావాలా, 3 lakhs, ఒక పేపర్ మీద రాసేసి లేదా పిక్చర్ అయినా అక్కడ ఆ డైరెక్షన్లో పెట్టి రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆ ఏదైతే పిక్చర్కి ఉందో ఆ ఎనర్జీ వస్తుంది అనమాట. సో అంటే నేను ఒకటే చెప్తాను, పిక్చర్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటే ఎనర్జీ వస్తుంది అనమాట. ఇది నేను క్లాసెస్లో ఇంకా బాగా ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.